వెల్కమ్ టు తెలుగు బిజినెస్ ఛానల్. ఈ వీడియోలో ఇద్దరు సక్సెస్ఫుల్ హ్యాండిక్యాప్డ్ ఆంటర్ప్రినర్స్ గురించి మాట్లాడదాం. ఒకరు అమెరికన్, ఇంకొకరు మన తెలుగు అతనే. ఐఏఎస్ అయినంత మాత్రాన వాళ్ళందరికీ బాగా తెలివి ఉంటుంది అనుకుంటే అది మన అమాయకత్వం. మినిమం కామన్ సెన్స్లో ఉన్న కూడా ఐఏఎస్లో ఉంటారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆయన పేరు రాల్ఫ్ విలియం బ్రౌన్. ఆయన చిన్నప్పుడే వీల్ చైర్ ఎక్కాల్సి వచ్చింది మస్కులర్ డిస్ట్రోఫీ అనే ఒక డిసార్డర్ వల్ల. దానివల్ల మజిల్స్ వీక్ అయిపోతాయి, సో అప్పుడు నడవలేరు. ఆయన 2013లో చనిపోయాడు. ఇతని ఆస్తి $200 మిలియన్, అంటే 1500 కోట్ల కంటే ఎక్కువ. 1500 కోట్లు అంటే ఇండియాలో ఒక 1300 మంది దగ్గర ఉందంతే. ఇండియాలో ఐఏఎస్ ఆఫీసర్లు మొత్తం 3500 మంది ఉన్నారు. అంటే ఈ జీనియస్ ఐఏఎస్ కామన్ సెన్స్ లెస్ స్మితా సబర్వాల్ కంటే ఆయన చాలా ఎక్కువ అచీవ్ చేశాడు. ఈయన వీల్ చైర్లో ఉండే వాళ్ళకి కంఫర్టబుల్గా ఉండే వెహికల్స్ తయారు చేస్తాడు. అంటే వీల్ చైర్లోనే ఈజీగా కార్లో ఎక్కడం, దిగడం, కూర్చోవడం అలాంటి వెహికల్స్. అదే ఆయన బిజినెస్. హ్యాండిక్యాప్డ్ అయితే ఫీల్డ్లో వెళ్ళి తిరగలేరు అనేది జీనియస్ లాజిక్ అనమాట. అంటే ఇప్పుడు ఆయన ఒక వెహికల్ తయారు చేసే కంపెనీ, $200 మిలియన్ ఉండే కంపెనీ ఇంట్లో కూర్చొని పెట్టాడా? ఇంట్లో కూర్చొని రన్ చేశాడా? టాలెంట్కి ఫిజికల్ డిసబిలిటీతో సంబంధం లేదనే బేసిక్ నాలెడ్జ్ లేకపోతే మనం ఏం చేయలేం. అదే లాజిక్తో చెప్పాలంటే ఆడవాళ్ళ కంటే ఫిజికల్గా మగవాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు. సో ఐఏఎస్లో పెద్ద పెద్ద పోస్టులన్నీ మగవాళ్ళకి రావాలి, ఆడవాళ్ళకి అసలు రాకూడదు అని చెప్తుంది ఆమె. ఈజ్ దట్ హర్ లాజిక్? అమెరికన్ ఎందుకు మన తెలుగు వాళ్ళని చూద్దాం. శ్రీకాంత్ బొల్లా, ఆంధ్రప్రదేశ్ కృష్ణా డిస్ట్రిక్ట్. ఈయనకి కళ్ళు సరిగా కనపడవు, విజువల్లీ ఇంపైర్డ్. బొల్లెంట్ ఇండస్ట్రీ అనే కంపెనీ పెట్టాడు. 500 crores వాల్యుయేషన్ ఉండే కంపెనీ ఇది 2024లో. వరల్డ్లోనే బెస్ట్ ఇన్స్టిట్యూషన్ యూఎస్లో ఉండే MIT, మెసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అక్కడ చదివాడైనా. ఆయనతో కంపేర్ చేస్తే ఈ జీనియస్ మీడియం హైదరాబాద్లో చదివింది. ఈ ఛానల్ బిజినెస్ ఛానల్ కాబట్టి నేను ఓన్లీ హ్యాండిక్యాప్డ్ ఆంటర్ప్రినర్స్ గురించి మాట్లాడుతున్నాను. అన్ని రంగాల్లో ఉండే వాళ్ళ గురించి చెప్పాలంటే అసలు ఎంతోమంది ఉన్నారు హ్యాండిక్యాప్డ్గా ఉండి భయంకరంగా సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు. సో మేడం జీనియస్, మీకంటే తోపులు, మీకంటే అచీవ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ స్టేట్లో, ఈ కంట్రీలో, ఈ వరల్డ్లో ఎంతోమంది హ్యాండిక్యాప్డ్. అసలు ముందు మీ సర్వీస్లో మీరు రిమార్కబుల్గా ఏదైనా పని చేస్తుంటే అది చూపించండి. మీరు చెప్పడం కాదు, అంత బాగా చేస్తుంటే ఆల్రెడీ మాకు అందరికి తెలిసిపోయిండేది. అంతేం లేదు అక్కడ. చేస్తుంటే ఆల్రెడీ మీరు సోషల్ మీడియాలో షో చేసుకోండి వాళ్ళు. అంతెందుకు, ఐరా సింగల్ అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంది. షీఈ్ ఆల్సో హ్యాండిక్యాప్డ్. ఐఏఎస్ ఫస్ట్ ర్యాంక్ కొట్టింది. ర్యాంక్ పక్కన పెట్టండి, ఆమెకున్న నాలెడ్జ్, ఇంటెలిజెన్స్తో కంపేర్ చేస్తే మీరు ఒక సైడ్కి కూడా రారు. కాబట్టి కొంచెం యారగెన్స్ తగ్గించుకొని బిహేవ్ చేస్తే సొసైటీ కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తుంది. అసలు సర్వీస్లో ఉండి మీరు 24 hours ఏదైనా మంచి పని చేద్దామా అనే దాని గురించి ఆలోచించాలి. కానీ ఈ విధంగా సోషల్ మీడియాలో ఏదో ఇష్యూస్ మీద పోస్టులు పెడుతూ టైంపాస్ చేయడం మీద నాకు అర్థం కావట్లేదు. రిటైర్డ్ అయిపోయిన ఐఏఎస్ ఆఫీసర్లు చేసే పనులు చేస్తున్నారు మీరు. మేబీ ముందు నుంచే రిటైర్మెంట్కి ప్రాక్టీస్ చేస్తున్నారేమో నాకు తెలియదు. ఆర్ఎల్స్ అసలు మీ పని మీద మీకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉందో లేదో. సోషల్ మీడియాలో కనపడాలి, వినపడాలి అనే మైండ్ సెట్ ఈజ్ అన్డౌటెడ్లీ బార్డరింగ్ ఆన్ క్లినికల్ నార్సిసిజం. బ్యూటీ అనేది క్యారెక్టర్లో ఉంటుంది, ఫేస్లో కాదు అనే స్టేట్మెంట్కి యువర్ ఏ పర్ఫెక్ట్ ఎగ్జాంప్లిఫికేషన్. అండ్ మన ఛానల్ బిజినెస్ ఆడియన్స్కి చెప్తున్నాను, చూసారు కదా హ్యాండిక్యాప్డ్ సక్సెస్ఫుల్ ఆంటర్ప్రినర్స్ ఉన్నారు. సో మీరు కూడా సక్సెస్ఫుల్ ఆంటర్ప్రినర్స్ అవ్వచ్చు. కావాల్సింది బాడీ కాదు, మంచి ఫేస్ అస్సలు కాదు, జీనియస్ లాగా. రాల్ఫ్ బ్రౌన్ అండ్ శ్రీకాంత్ బొల్లాని ఇన్స్పిరేషన్గా తీసుకుని మీరు కూడా ఆంటర్ప్రినర్స్ అవ్వాలి. బిజినెస్ వీడియోస్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. దిస్ ఇస్ దీపక్ లీడ్ సైనింగ్ ఆఫ్. You know that you control me. Guilty self-affliction. Prey on me when I'm lonely. And I'm your willing victim.